కంపెనీలు సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు మీడియా సినీ ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవరిని వదలలేదట. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు ట్యాప్. 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ సిద్ధం. త్రిపుర హర్యానా గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి దత్తాత్రేయ ఫోన్లు ట్యాప్. రోజు రోజుకు పెరిగిపోతున్న బాధితుల సంఖ్య. సిట్ ఆఫీస్కు క్యూ. ఇక నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు, ఎలా అని బాధితుల ప్రశ్నలు. ఇక 4200కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టుగా గుర్తింపు. ఇప్పటికే 2257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు. బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు. ఇక ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సిట్. తెర వెనుక సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తుగా తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలను ప్రకంపనలు సృష్టిస్తోంది. మావోయిస్టు టెర్రరిస్టుల పేరుతో సామాన్యులు మొదలుకొని ప్రతిపక్షాలు సొంత పార్టీ అని తేడా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గుర్తించింది. ఇక వీళ్ళతో పాటు కార్పొరేట్ కంపెనీల చైర్మన్లు, మీడియా సంస్థల చైర్మన్లు, సీఈఓలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, ఆఖరికి జడ్జిలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, డ్రైవర్లను కూడా వదలకుండా ప్రభాకర్ రావు టీం 4000కు పైగా ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును విచారిస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెలికాం సంస్థలు ఇచ్చిన ట్యాపింగ్ లిస్ట్, నిందితుల ఫోన్ల నుంచి సేకరించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ల గత సర్కారు కుట్రలను బయటపెడుతున్నాయి. ఇక V6 వెలుగుపై నిఘానంట. సీఈఓ, చీఫ్ ఎడిటర్ అంకం రవితో పాటు సీనియర్ ఉద్యోగుల ఫోన్లు ట్యాప్. సాక్ష్యం చెప్పేందుకు రావాలని సీఈఓకు సిట్ నోటీసులు అట. ఊరు నాయన ఎక్కడి కథరా ఇది. ఎన్నికల టైంలో నా ఫోన్ ట్యాప్ చేశారు. కేటీఆర్పై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ మంత్రి వివేక్. పటాన్ చెరువులో నా ఫ్యాక్టరీని మూసివేయించినా నేను లొంగలే. తమను ఎవరు ఏమీ చేయలేరని అహంకారంతోనే ఫోన్లు ట్యాప్ చేయించారు. కానీ ప్రజలంతా ఏకమై వాళ్ళను గద్దెదించారంటూ మంత్రి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ చూపు సిబిఐ వైపు అంట. కేంద్ర మంత్రులు సహా లీడర్లు డిమాండ్. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు. రాష్ట్ర సర్కార్ నాంచుతున్నదని ఆరోపణ. ఇక సిబిఐకి అప్పగిస్తే లిక్కర్ కేసులాగా నీరు గారుస్తారని కాంగ్రెస్ కౌంటర్. ఏంది కథ? ఏం చేయాలి దీన్ని? ఈ ఫోన్ ట్యాపింగ్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇది ఓ రాయి తీసుకొచ్చుకొని నెత్తి వల కొట్టుకున్నా కూడా దానికి సమాధానం దొరుకుతలే. ఏంది? సిబిఐకి అప్పచెప్పాలనేమో బీజేపీలు. సిబిఐకి ఈ ఫోన్ ట్యాపింగ్ని అప్పచెప్పాలి, లేకపోతే ఏమవుతుంది అంటే నత్తనడక నడుస్తున్నది ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ బీజేపీలు చెప్తున్నటువంటి ముచ్చట. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? సిబిఐకి అప్పగిస్తే లిక్కర్ కేసు లెక్క నీరు గారిపోతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ బీజేపీల మాట నమ్మాలనా, కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మాలనా? సరే, ఈ రెండు పక్కన పెడితే ఇక సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో చెప్తున్నటువంటి ముచ్చట్లు చూస్తే ఆగమవుతున్నాం. అరే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి రాధాకృష్ణను వదలే. ఇక్కడ V6 CEO అయినటువంటి చీఫ్ ఎడిటర్ అయినటువంటి అంకర్ రవితో పాటు సీనియర్ జర్నలిస్టులు ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఇంతకుముందు చెప్పిన రేపు నాకు, మా కెమెరామ్యాన్కు, మా ఆఫీస్లో ఉన్నటువంటి SEO ఎడిటర్లకు కూడా సిట్ నుంచి నోటీసులు వచ్చి మీ వాగ్మూలను రికార్డ్ చేయాలి, మీ ఫోన్లు ట్యాప్ అయినాయన్నా మేము ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అంత దారుణంగా గత ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేసింది. అరే, జడ్జిల భార్యలు, వాళ్ళ డ్రైవర్లు, పొలిటికల్ లీడర్లు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ పిఏలు, అరే గింత దారుణం ఉంటుందా నెరి? సరే, మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినామంటే ఓ లెక్క ఉంటుంది, టెర్రరిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినామంటే ఓ లెక్క ఉంటుంది. మరి ఇంకా ప్రధాన ప్రతిపక్ష నాయకుల్లో ఎవరైనా సానుభూతి పరులు టెర్రరిస్టులకో లేకపోతే ఇక్కడ మావోయిస్టులకో సానుభూతి పరులు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినామంటే ఒక లెక్క ఉంటుంది. ఈ జడ్జిల ఫోన్లు ఎందుకు? గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్ ఎందుకు? మరి ఈయన పేరు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ఎందుకు? మరి V6 అంకం రవి సార్ ఫోన్ ఎందుకు? ఇక్కడ రాధాకృష్ణ సార్ ఫోన్ ఎందుకు? లేకపోతే ఇంకో సీనియర్ జర్నలిస్ట్ సార్ ఫోన్ ఎందుకు? ఇంతమంది ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభాకర్ రావుకు? 4000కు పైగా ఫోన్లు ట్యాప్ చేసిరట. అరే ఏందా ఇది? ఎవరిచ్చిండు మీకు హక్కు ఫోన్ ట్యాపింగ్ చేసి? ఎవరిచ్చిండు మీకు రహస్యంగా వినేటువంటి హక్కు? 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, నలుగురికి తెలియని అంశాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ వినే హక్కు, అధికారం ఎవరిచ్చిండు ప్రభాకర్ రావుకి? గత ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయా? బుడ్డ పోరగాడు కూడా ముడ్డితోటి నవ్వుతాడు ఈ ముచ్చట చెప్తే. ఎందుకు నవ్వుతాడు అంటే, మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయనకు తెలియకుండా పోలీసు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్నలు ఇంత పెద్ద వ్యవస్థను నడిపే ఛాన్స్ కనబడుతుందా? ఒకవేళ అట్లనే కనుక నడిపితే, కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిస్తే మరి 10 ఏళ్ళ మీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టే, మీ వ్యవస్థ మొత్తం కుప్పగూలినట్టే.
నాకు తెలిసి 100కు 100% గత ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ మాత్రం జరగలే. ఈ ముచ్చట ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఓ బడి ఉంటుంది, ఆ బళ్ళ ప్రిన్సిపాల్కి తెలియకుండా అన్ని అంశాలు జరుగుతాయా పర్మిషన్ లేకుండా? సో వ్యవస్థ మొత్తం కూడా మరి గత ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పేది కూడా అదే, మా బాస్ ఆదేశాల మేరకు మేము చేసినాం, మా బడా బాస్ ఆదేశాల మేరకు మేము చేసినాం అని అంటున్నాడు. మరి ఆ బడా బాస్ ఎవరు నాయన అంటే పేరు చెప్తలే. ఇక ఎవరుంటారు బడా బాసు? ప్రభాకర్ రావు కంటే బడా బాస్ ఎవరుంటారా తెలియదు అది అందరికీ. కానీ ప్రభాకర్ రావు నోటికుంటా ఆ బడా బాస్ పేరు వినాలి. ఆ చెప్పినటువంటి పేరును స్టేట్మెంట్లో రికార్డింగ్ చేయాలి, దాన్ని న్యాయస్థానాల ముందు హాజరుపరచాలి. అప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్. అరే గిన్ని ఫోన్లు ట్యాప్ చేసి రానాయ ఓ నాయన, ఎక్కడి కథ నాయక చూడండి, ఎక్కడి కథ ఇది చెప్తే ఇజ్జత్ పోయేటట్టు చూడండి. కార్పొరేట్ కంపెనీ చైర్మన్లు, మీడియా సంస్థల చైర్మన్లు, సీఓలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, ఆఖరికి జడ్జిలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, ఊరి నాయన 4,000కు పైగా 4,200 అని రాసిరినా. ఇంకా రేపు ఎన్ని అవుతాయో, ఈ 4,000 5,000 అవుతాయేమో. ఇప్పటికీ 257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు ఈటెల రాజేందర్, మహేష్ కుమార్ గౌడ్, సైదులు, ఇట్లా చెప్పుకోకపోతే మస్తు మంది. ఇక బెయిల్ రాక 10 నెలల నుంచి జైల్లోనే పోలీసు అధికారులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్నాడు సెట్టు. ఎన్ని చుక్కలు చూపిస్తే ఏ లాభం? మనోడు మొత్తం మించుకోపోయింది, కథ మించుకోపోయింది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది. చూడండి V6 వెలుగు మీద నిఘా పెట్టిరట. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు మా తొలి వెలుగు ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. మా తొలి వెలుగు ఫోన్లు కూడా ఎంతమంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసిరో. మరి మా CEO ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, మా మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్లు ట్యాప్ చేయొచ్చు. మరి మాకు కూడా సిట్ నోటీస్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలియదు, ఎవరికి తెలియదు, డ్రైవర్కి తెలియదు, PAకి తెలియదు, అనుచరుడికి తెలియదు ఫోన్ ట్యాప్ అయినట్టు. సిట్ చెప్తే కానీ తెలియదు. కాబట్టి చూడాలి రేపు మాకు కూడా